వెల్కమ్ టు ద రుచి రంగోలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం డైలీ వేసే డిజైన్స్లో ఈరోజు కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అండి నేనైతే వేస్తున్నాను. చూడండి, 4 డాట్స్, 2 లైన్స్, 2 వచ్చే వరకు అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను వేసే ప్రతి డిజైన్ కూడా స్టార్టింగ్ చూస్తే కష్టంగా అనిపిస్తుంది, కానీ నేనైతే చాలా సింపుల్గా అయితే వేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, 4 డాట్స్ అయితే పెట్టాను. 2 లైన్స్, 2 వచ్చే వరకు. ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఒక్కసారి చూసుకోండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చూడండి నేను క్రాస్గా పెట్టాను కదా, అలా కాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు పెడతారు. అలా పెడితే ఈ డిజైన్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి. నేను లైన్స్ చూడండి తెలుస్తుందిగా, నేనైతే క్రాస్గా అయితే పెట్టాను. లైన్స్ డ్రా చేసిన తర్వాత ఈ రింగ్ డిజైన్ అయితే వేసానండి. ఈ రింగ్ డిజైను అసలు ఎప్పుడు వేసినా ఎక్కడ వేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని చాలా వరకు నేను ఈ డిజైన్ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈ రింగ్ డిజైన్ లేకపోతే అసలు రంగోలీలో అసలు అందం అనేదే ఉండదన్నమాట. అందుకని చెప్పి చూసారా ఎంత నీట్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చుద్దండి ఈ రింగ్స్ డిజైను. అందుకే నేను చాలా వరకు ఎక్కువగా వాడుతూ ఉంటాను దీన్ని. చాలా సింపుల్గా అయితే వేసానండి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, డబల్ లేయర్ లాగా వేసానండి. బట్ దానికి అటాచ్ చేయకుండా చూసారుగా ఈ మధ్యలో స్పేస్ ఎలా ఉంచానో అలా ఉంచండి. చూడండి, అక్కడ వరకు వేసిన తర్వాత అలా దానికి అటాచ్ చేయండి. డబల్ లేయర్ అనేది వేసానండి. అంటే ఆ డిజైన్కి కొంచెం వేరేగా చేంజ్ చేద్దామని చెప్పి అలా చేశాను. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత బయట కూడా మనం కొంచెం డిఫరెంట్గా డిజైన్ వేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుందండి. కలర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి. నేను నార్మల్గా డైలీ వేసుకునే డిజైన్స్ కాబట్టి నేను కలర్ వేసి చూపించట్లేదు, సింపుల్గా అయితే వేస్తున్నాను. ఎవరైనా కలర్ వేసుకునేలా ఉన్నా సరే వేసుకోవచ్చు. చూసారుగా, ఇలా డిఫరెంట్గా అయితే నేనైతే వేసానండి. మీరు కూడా ఖచ్చితంగా వేయండి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఆ బెలూన్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు నేను నార్మల్గా స్కెచ్ చేశానండి, కలర్ వేయలేదు కదా అందుకని. ఇక్కడ 2 లైన్స్ డ్రా చేశాను కానీ దానికి కూడా నేను నార్మల్గా అయితే మీరు డార్క్గా వేసుకున్నా పర్వాలేదండి. నేనేంటంటే జస్ట్ చిన్న లైన్స్ లాగా చెక్లా చేశాను అనమాట. మీరు అలా చెక్కింగ్ అనేది లేకుండా వేసుకుంటే మామూలుగా చాక్ పీస్తోనే నీట్గా డార్క్ లైన్స్ అనేవి యాడ్ చేసుకోండి. డార్క్గా అయితే వేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను కొంచెం అందంగా ఉంటుంది అని చెప్పి నేను అలా చెక్లా వేశాను అంతే. మధ్యలో ఉన్న స్పేస్ని నేనైతే చిన్న డిజైన్తో ఫిల్ చేసేసాను. చూసారా, అలా డిఫరెంట్గా అయితే ఫిల్ చేశానండి. మీరైతే ఖచ్చితంగా వేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.